ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మార్చి 30వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్న 27 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినము కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా చందూరు మండలం. ఈ చందూరు మండలంలో మొత్తం 5 గ్రామాలు ఉన్నాయి. ఈ 5 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా చందూరు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 5 గ్రామాల ప్రజల కొరకై ప్రార్థించడానికే మీరిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన దేవ, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ మండల ప్రజలందరి మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా మీ కార్యాన్ని జరిగించండి. కృపగలిగిన దేవ, ఈ చందూరు మండలంలో పరిచర్య చేస్తున్న మీ సేవకుల కొరకు, సువార్థికుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిపై మీ కృపను ప్రోక్షించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకే సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు సువార్త 16వ అధ్యాయము 25వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమొచ్చినట్లు సుఖము అనుభవించితివి, అలాగనే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వారిక్కడ నెమ్మది పొందుచున్నారు, నువ్వు యాతన పడుచున్నావు. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, గడిచిన దినాలలో లూకాసు సువార్త 16వ అధ్యాయం నుండి 20వ మాట నుండి ధనవంతుడి గురించి, దరిద్రుడైన లాజరు గురించి మనము వాక్యము వెంబడి వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. 24వ మాటలో ఈ ధనవంతుడు కేకలు వేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పినట్లుగా గత దినాలలో మనం డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. అందుకు 25వ మాట, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకిష్టమొచ్చినట్టు సుఖము అనుభవించితివి. ఎవరికి ఇష్టమొచ్చినట్లుగా జీవిత కాలములో వారు సుఖాన్ని అనుభవించిన వారు నిత్య నరకానికి వెళ్ళక తప్పదు. ఈరోజు చాలామందిని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా యవనస్తులు నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం.
వాక్యాన్ని చదవమంటే నాకు ఇష్టం లేదని, మందిరానికి రమ్మంటే ఇష్టం లేదని, ప్రార్థన చేయమంటే నాకు ఇష్టం లేదని, నాకు ఇష్టం వచ్చినట్లుగా చేస్తానని విర్రవీగిపోతున్న యవనస్తులు ఉన్నారు, విర్రవీగిపోతున్న రాజకీయ నాయకులు ఉన్నారు, విర్రవీగిపోతున్న ధనవంతులు ఉన్నారు. అలా విర్రవీగిన వారికి వాక్యం ఈ రీతిగా హెచ్చరిస్తూ ఉంది. అబ్రహాం అంటున్నాడు, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టం వచ్చినట్టు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించునని నువ్వు జ్ఞాపకము చేసుకోమని అబ్రహాం చెబుతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడైతే వారు ఇక్కడ నెమ్మది పొందుతున్నారు. ఎవరు నెమ్మది పొందేది? ఎవరైతే దేవుని కొరకు ఈ భూలోకంలో కష్టం అనుభవించారో, ఈ భూలోకంలో మనుష్యుల దృష్టికి ఎవరైతే వెర్రివారిగా, పిచ్చివారిగా, దరిద్రులుగా కనబడ్డారో వారందరూ కూడా అక్కడ సుఖము అనుభవిస్తున్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరు గమనించండి. వాక్యం సెలవిస్తుంది, నశించు వారికి సిలువ ఎలా ఉందంట? వెర్రితనముగా ఉంది. కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉంది. ఈరోజు దేవుని రక్తము చేత కడగబడిన మనము, దేవుని పరిశుద్ధ రక్తము చేత శుద్ధీకరించబడిన మనము లోకంలో చాలామందికి వెర్రివారిగా, లేకపోతే పిచ్చివారిగా, మనము మత ఛాందస్సు వాదులంగా ఈ సమాజానికి కనబడుతున్నాం. కానీ ఒకరోజు మనం పరలోకములో సుఖాన్ని అనుభవిస్తామని వాక్యం సెలవిస్తుంది. చూడండి, వాక్యం అంటున్నాడు, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఎవరు యాతన పడేది? ఎవరైతే వారు ఇష్టానుసారంగా జీవించారో వారు అక్కడ యాతన పట్టబడుచున్నాడు. ధనవంతుడు ఇష్టానుసారంగా జీవించాడు, ఈ దరిద్రుడు విరిగి నలిగి తగ్గించుకొని జీవించాడు. ధనవంతుడు యాతన పెట్టబడుచున్నాడు, దరిద్రుడైన లాజరు సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులాగా, ఈ ధనవంతుడు వలె అనేక మంది మన భూలోకంలో, మన స్నేహితులు, మన రక్త సంబంధికులు, మన ఇరుగు పొరుగు వారు, వీధిలో వారు జీవిస్తున్నారు. వారిని ప్రభువు దర్శించినట్లుగా ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. రండి, వారిని ప్రభువుకు సమర్పించి మనము ప్రార్థన చేద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా ప్రభు మీ మెల్లని స్వరంతో మీరు మాతో మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు వందనాలు అయ్యా. ఆ ధనవంతుడి వలె ఇష్టమొచ్చినట్లుగా ఈ లోకంలో చాలామంది జీవిస్తున్నారు ప్రభు. వారు నిత్య నరకజ్ఞలో వారు యాతన పెట్టబడుచున్నారు నాయనా. అటువంటి మా స్నేహితులు, అటువంటి మా రక్త సంబంధికులను, అటువంటి మా ఇరుగు పొరుగు వారిని మీరు కనికరించి మీరు క్షమించండి, వారికి గొప్ప రక్షణ దయచేయండి. గొప్ప దేవుడా, ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ ఘనత ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.